తనతో పాటు చాలామంది క్రికెటర్స్ ఉన్నారు. చాలామంది వచ్చి రన్అవుట్లు అయిన వాళ్ళు ఉన్నారు, డక్అవుట్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఆ మ్యాచ్తో లాస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తను ఒక్కడికి మాత్రం సాధ్యం అవుతుందంటే ఈజ్ గాడ్ గిఫ్టెడ్ పర్సన్ అనుకున్నాను అంతే. నేను ఏ రోజు ప్రొడ్యూసర్ని కానీ ఏ వ్యక్తిని నేను ఇబ్బంది పెట్టలేదు ఇక్కడ. బహుశా అది నాకు దేవుడు. సో కాబట్టి ఆ సింపతి ఏమైనా చూపిస్తున్నాడేమో. పలాంది అని నేను చెప్పలేను రీజన్, ఇది అని చెప్పను. బట్ నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరికైనా వస్తుంది అనుకుంటాను, నా విషయంలోనే కాదు, ఎవరికైనా సరే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. ఈ రోజుల్లో అందరం చూస్తూనే ఉన్నాం. ఏ వ్యక్తికి గొప్ప పేరు వచ్చినా కూడా దానికి వెనకాల ఉన్న జరిగిన మంచి చెడుని బట్టి దాని రియాక్షన్ తొందరలోనే తెలిసిపోతుంటుంది. చిన్న దీనంటికి ఇంతసేపు చెప్పుకోవాల్సిన అవసరం కూడా. ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరుతూ ఉంటాయి. స్ట్రగుల్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, స్ట్రగుల్ అయ్యేవాడి బాధ నేను అర్థం చేసుకుంటాను కాబట్టి. సక్సెస్ ఫెయిల్యూర్ ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. 30 సంవత్సరాలు కష్టపడితే కానీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కాగలిగారు రాజశేఖర రెడ్డి గారు. 30 సంవత్సరాలు నిరంతరం పోరాడాడు ఆయన. ప్రజల్లో మంచి పేరు వచ్చింది. హఠాత్తుగా చనిపోయారు ఆయన, అది ఓకే, అది వేరే విషయం, డెస్టినీ, దాన్ని ఎవరిని తీసేయలేం దాన్ని. స్ట్రగుల్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ అచీవ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి అలాగే. సో నేనేమనుకుంటానంటే, నేను ఇంత దూరం వచ్చానంటే నాకు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తూనే వచ్చారు కాబట్టి. నేను ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు సినిమాలు తీశారు, సక్సెస్లో ఉన్నప్పుడు సినిమాలు తీస్తున్నారు. సో ఫెయిల్యూర్ సక్సెస్ కన్నా కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఆ మనిషి వస్తే టీ తాగుతావా, కాఫీ తాగుతావా, టిఫిన్ చేసి వచ్చావా, లేదంటే భోజనం టైంకి వస్తే భోజనం చేద్దరు కానీ రండి. ఎందుకంటే అన్నానికి కూడా లేకుండా ఇబ్బందులు పడిన రోజులు నాకు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఆటోమేటిక్గా ఒకే చోటుకు వస్తారు అందరూ. నేను ఇలాగే ఉంటాను. నేను చేసిన ఏమైతే నేను నిలబడాలనండి, అంతేకాని దీన్ని ప్రొడ్యూసర్గా నిలబడాలని చేయలేదు. దీన్ని ఆర్టిస్ట్గా కాంపిటీషన్లో నిలబడాలని చేసిన ఫిల్మ్ ఇది. డెస్టినీ ఏంటనేది నాకు తెలియదు, ఎలా ఉంటుందో నేను చెప్పలేను. సినిమా సక్సెస్ అయినా ఇలాగే ఉంటాను. ఒకవేళ భగవంతుడు నాకు కాదు నువ్వు చేసిన తప్పన్నా కూడా నేను ఇలాగే ఉంటాను. తాజ్మహల్ అనగానే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. తాజ్మహల్ గురించి చెప్పుకుంటే ప్రేమ గురించే మాట్లాడుకుంటారు. ఈ తాజ్మహల్లో కూడా అదే ప్రేమ ఉంది. దీన్ని ఇంకో కొత్త రకమైన యాంగిల్లో ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. సో ఈ తాజ్మహల్ ఆడియో రిలీజ్ అయింది. ఆడియో అందరూ వింటున్నారు. నేను చెప్పేది ఏముంది, అందరూ ఆ వెబ్సైట్లో ఏదో ఒక సైట్లోకి వెళ్తే పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వినొచ్చు. సో పాటలకంటూ కొన్ని రేటింగ్స్ ఇస్తారు. ఆ రేటింగ్ దాని ప్రకారం బాగున్నాయా లేదా అంటారు. దాన్ని బట్టి అందరూ వింటూ ఉంటారు. ఛానల్స్లో కానివ్వండి, బయట ప్రెస్లో కానివ్వండి, అందరికి కూడా సాంగ్స్ బాగున్నాయని చెప్తున్నారు, సంతోషపడుతున్నారు. అలాగే సినిమాకి బాగుంది, క్లీన్ యూ సర్టిఫికేట్ అని చెప్పి ఇచ్చారు. అది కూడా హ్యాపీ. త్వరలో రిలీజ్ అవబోతూ ఉంది. ప్రొడ్యూసర్గా నేను ఒక ఎఫర్ట్ పెట్టానంటే, దీనికన్నా కూడా నేను ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వాలనుకునే దానికన్నా కూడా నేను సినిమా సక్సెస్ అవ్వాలి, హీరోగా నేను నిలబడాలి అనే చేసిన ప్రయత్నం ఇది. అలా అనుకున్నప్పుడు మంచి డబ్బులు సంపాదించాలి, అట్ ది సేమ్ టైం మంచి మాస్ హీరోలా నిలబడాలనుకుంటే ఇదే బడ్జెట్లో యాక్షన్ ఫిల్మ్ కూడా తీయొచ్చు. దానివల్ల నేను ఏంటనేది ఇంకొకటి ఏంటంటే, నా కోరిక లవ్ స్టోరీ చేయాలని. అది కూడా అందరూ చెప్పుకునే కలకాలం గుర్తుండే లవ్ స్టోరీ చేయాలనుకున్నాను, చేశాను. సో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగున్నా ఇలాగే ఉంటా, బాగాలేకపోయినా ఇలాగే ఉంటాను. థ్యాంక్ యూ.